ఫోకస్ చేద్దాం. భూపాలపల్లి జిల్లాలో భూగర్భ గనుల శాఖ ఏడీ జయరాజ్ ఇంట్లో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. భూపాలపల్లితో పాటు హైదరాబాద్, సూర్యాపేట, తాండూరు ప్రాంతాల్లో మొత్తం 12 చోట్ల ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. సోదాల్లో భారీగా ఆస్తులు గుర్తించారు. అలాగే ల్యాండ్ పేపర్స్ ను స్వాధీనం చేసుకున్నారు. మరో 8 ప్రాంతాల నుంచి రావాల్సిన అక్రమాస్తుల వివరాలపైన ఏసీబీ అధికారులు ఆరా తీస్తూ ఉన్నారు. దీనిపైన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాణా అందిస్తారు. జయశంకర్ భూపాలపల్లికి సంబంధించినటువంటి మైనింగ్ ఏడీగా పనిచేసినటువంటి జయరాజ్ ఇంట్లో ఉదయం నుంచి కూడా ఏసీపీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం నా వెనకాల ఉన్నటువంటి ఈ మంజురాజు రెసిడెన్స్లో కనపడుతుంది కదా, ఇక్కడే ఈ రైడ్స్ అనేది కొనసాగిస్తున్నారు. డిఎస్పీ సాంబయ్య అలాగే ఏసీపీ అధికారులు దాదాపు 10 మంది వచ్చి ఇక్కడ రైడ్స్ అనేది కొనసాగిస్తున్నారు. ఇప్పుడు అధికారులు కూడా ఆల్మోస్ట్ ఇక్కడికి వచ్చారు. సో ఇప్పటికే జయరాజ్ సంబంధించిన సత్యమైన బ్యాంక్ లాకర్స్ ఓపెన్ చేసేందుకు కూడా వారు వెళ్తున్నారు. సో ఇప్పుడు అధికారులు కూడా ఇక్కడి నుంచి కూడా బ్యాంకుకి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి కూడా పూర్తి డీటెయిల్స్ అనేది తీసుకెళ్తున్నట్టుగా మనకు సమాచారం. ప్రస్తుతం అయితే వారింట్లో లభించినటువంటి స్థిరాస్తులకు సంబంధించినటువంటి అంశంలో ఒక క్లారిటీ వచ్చింది. కొంతవరకు కూడా ల్యాండ్ డాక్యుమెంట్స్ అనేది దొరికాయి. సో అకౌంట్లో దొరికాయి. దాంతోపాటు ఇటు 1/2 కిలో బంగారం కూడా దొరికింది, ఇంకా సిల్వర్ కూడా దొరికింది. సో వారి కుటుంబ సభ్యుల ఇంట్లో కూడా కొంతవరకు కూడా క్యాష్ ఉన్నట్టుగా తెలిసింది. స్థిర ఆస్తులు కూడా వారి పేరు మీద ఉన్నట్టు కూడా గుర్తించారు. కాబట్టి 4 కమర్షియల్ బిల్డింగ్లు కూడా వీరు గుర్తించారు. వాటి వాల్యుయేషన్ కూడా చేయాల్సిన అవసరం ఉంది. ఇక జనగామలో దాదాపు 5 ఎకరాల వ్యవసాయ భూమిని కూడా గుర్తించారు. ఇదంతా కేవలం ఇప్పుడు హైదరాబాద్లో రైడ్స్ చేసినప్పుడు దొరికినటువంటి ఆస్తుల చిట్టా మాత్రమే. ఇంకా 8 చోట్ల ఈ మొత్తం చిట్టా అనేది రావాల్సి ఉంది. సో అక్కడ కూడా రైడ్స్ చేస్తున్నారు కాబట్టి 12 బృందాలుగా ఏర్పడి అక్కడ పూర్తి స్థాయిలో రైడ్స్ ముగిసిన తర్వాత ఎంతవరకు అక్రమ ఆస్తులు సంపాదించి ఉంటారనేది కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. సో వారి కుటుంబ సభ్యులంతా కూడా అధికారులు ప్రశ్నించారు. అయితే ఏసీబీ అధికారులు ఉదయం ఇక్కడికి వచ్చినప్పుడు జయరాజు ఇంట్లోనే ఉన్నారు. సో ఆయన ఇంట్లో ఉన్న తర్వాత ఆయన సెల్ ఫోన్ తీసుకున్నారు. మొత్తం ఇంట్లో ఉన్నటువంటి అంతా సామాన్లు కానీ ఇవంతా కూడా డాక్యుమెంట్స్ కానీ ఇవంతా వరకు స్వాధీనం చేసుకున్న తర్వాత వాటంతా కూడా ఇప్పుడు ప్రస్తుతం అయితే వాల్యుయేషన్ చేస్తున్నారు. సో ఇవాళ పూర్తిగా మొత్తం ఈ అన్ని ప్లేసుల్లో జరిగినటువంటి ఈ రైడ్స్ సంబంధించిన డీటెయిల్స్ అంతా వచ్చిన తర్వాత ఈ అక్రమాస్తుల విలువ చాలా పెద్ద స్థాయిలో ఉండే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం ఉంది. చాలా వరకు ఆయన మీద అనేక ఫిర్యాదులు వచ్చాయి. ఫిర్యాదులన్నీ కూడా పరిశీలించిన తర్వాత 2 నెలల పాటు కూడా ఆయన పైన నిఘా ఉంచారు. సో నిఘా ఉంచిన తర్వాత పూర్తి స్థాయిలో అతను రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలనే ఉద్దేశంతో కూడా అధికారులు ఉన్నారు. సో ఫైనల్గా ఇక్కడికి వచ్చి రైడ్స్ చేసి అక్రమాస్తుల చిట్టా అనేది వెలికి తీస్తున్నారు. రైట్, అది భూపాలపల్లి జిల్లాలోని భూగర్భ గనుల శాఖ ఏడీ జయరాజ్ ఇంట్లో జరుగుతున్న ఏసీబీ సోదాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్.